Hello everyone, in this class I'm going to explain various features of the transistor. Correctly speaking, yes, we know the transistor is having three regions: emitter, base, collector. Emitter base collectors are having different dopings levels and there were the different bits ఉంటాయి. అవన్నీ లాస్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం ట్రాన్సిస్టర్ ని నేను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. బట్ నౌ ఐల్ ఎక్స్ప్లెయిన్, అంటే ఆల్రెడీ కొంత చదివేస్తున్నాం కాబట్టి మనం ట్రాన్సిస్టర్ గురించి NPN, PNP ఆపరేషన్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ మీన్స్ ద BJT ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీకు అవి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడే మీకు అర్థమవుతుంది. స్టార్టింగ్ లో BJTని ఇంట్రడ్యూస్ చేసినప్పుడే చెప్పినా సరే మీకు అర్థం కాదు అది. ఓకే, సో నౌ I'll tell you the reason of having different doping concentrations and different bits. After that, how to measure the VI characteristics of a transistor. Okay, I'll explain. Okay. Yes, we know the transistor is having three regions. The three regions are emitter, base, and collector. Okay, yes. So now, what about the doping levels? For emitter it is highly doped, for base lightly doped, and for collector moderately doped. We know. What are the reasons? Now I will explain the reason. So emitter has to emit the carriers. BJT లో ఆపరేషన్ అనేది కరెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఎమిటర్ వల్ల. ఎమిటర్ ఇస్ ద రీజన్ ఫర్ కరెంట్ ఆర్ కండక్షన్ ఆఫ్ ద BJT. సో ఎమిటర్ ఎమిట్ చేస్తే బేస్ లో రికాంబినేషన్ జరిగి కాస్త చాలా తక్కువ రికాంబినేషన్ జరిగి కలెక్టర్ లో కలెక్ట్ చేసుకోబడతాయి, అంతే కదా. కలెక్టర్ విల్ కలెక్ట్ ద క్యారియర్స్ ఎమిటెడ్ బై ద ఎమిటర్. ఓకే, సో డెఫినెట్ గా ఇప్పుడు కరెంట్ ఎక్కువ ఉండాలి అని అంటే ఎమిటర్ చాలా హైలీ డోప్డ్ అవ్వాలి, అప్పుడే అక్కడ క్యారియర్స్ ఎక్కువ ఉంటాయి. క్యారియర్స్ ఎక్కువ ఉంటేనే ఎమిటర్ కరెంట్ ఎక్కువ ఉంటుంది. ఎమిటర్ కరెంట్ ఎక్కువ ఉంటేనే ద అవుట్పుట్ కరెంట్ కలెక్టర్ కరెంట్ ఈస్ హై. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ హ్యావింగ్ హై డోపింగ్ ఫర్ ఎమిటర్. దెన్ yes, base is lightly doped. Why the base must be lightly doped? So when the emitter carriers are repelled by the positive terminal of the battery, means generally గా మనం emitter కి ఎప్పుడు కూడా ఏ బయాస్ ఇస్తున్నాం మనం, మీకు గుర్తుంది కదా అంతా. emitter is always forward biased. మనం ఇక్కడ ఒక ఫార్వర్డ్ బయాస్ కనెక్ట్ చేసేది. ఫార్వర్డ్ బయాస్ కనెక్ట్ చేస్తే ఎమిటర్ లో ఉన్న క్యారియర్స్ రిపెల్ అయిపోయి బేస్ దగ్గరికి వస్తున్నాయి. బేస్ ఎట్లా ఉండాలి అని అంటే చాలా లైట్లీ డోప్డ్ అయితేనే బేస్ లో రికాంబినేషన్ తక్కువ జరుగుతుంది. తక్కువ జరుగుతున్నప్పుడు ఎస్ ఇక్కడికి ఒక కరెంట్ వెళ్తుందని చెప్పాను కదా, ద కరెంట్ ఇస్ లీకేజ్ కరెంట్. దిస్ మస్ట్ బి స్మాల్, అదర్వైజ్ లీకేజ్ కరెంట్ గ్రౌండ్ కి వెళ్ళిపోతున్న కరెంట్ కనుక హై అయితే యూజ్ ఏంటి మనకి? నో యూజ్ కదా. అంటే ఎమిటర్ ఎమిట్ చేస్తున్న క్యారియర్స్ ఆల్మోస్ట్ ఆల్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో వెన్ ద బేస్ ఇస్ హైలీ డోప్డ్, వాట్ విల్ హ్యాపెన్? ఎమిటర్ లో ఉన్న క్యారియర్స్ ఎక్కువ ఇక్కడ రికంబైన్ అయిపోయి ఎక్కువ లీకేజ్ కరెంట్ లాగా అయిపోతే ఎమిటర్ నుండి వచ్చే క్యారియర్స్ మనకి లూజ్ అయినట్లు మనం. సో అందుకని ఎట్లా చేయాలి? మనం ఎమిటర్ లో ఒక 100 క్యారియర్స్ కనుక ఎమిట్ అయితే ఒక 5% మాత్రమే ఇక్కడ రికంబైన్ అవ్వాలి, మిగతా మొత్తం ఇక్కడ వచ్చేయాలంటే డెఫినెట్ గా బేస్ మస్ట్ బి లైట్లీ డోప్డ్. ఇప్పుడు అనొచ్చు, అసలు ఎందుకు అసలు లైట్లీ డోప్డ్ కదా, లైట్లీ డోప్డ్ ప్లస్ రికాంబినేషన్ కూడా తక్కువ ఉండాలి, ఇన్ని రీజన్స్ చెప్తున్నారు కదా. దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ బేస్ బిట్వీన్ ద ఎమిటర్ అండ్ కలెక్టర్? అసలు బేస్ తీసేస్తే మంచిగా ఎమిటర్ లో ఉన్న క్యారియర్స్ మొత్తం కలెక్టర్ లోకి వెళ్ళిపోతాయి కదా, ఇలాంటి డౌట్ రావచ్చు మీకు. బట్ రిమెంబర్, ఎమిటర్ అండ్ కలెక్టరే ఉంటాయి. ఎప్పుడు మనం NPN ట్రాన్సిస్టర్ తీసుకున్నాం. ఓకే, ఎస్, ఇఫ్ ఓన్లీ ఎమిటర్ అండ్ కలెక్టర్ ఆర్ దేర్ ఇన్ యువర్ ట్రాన్సిస్టర్, అట్లాంటప్పుడు అసలు మనం ట్రాన్సిస్టర్ అనకూడదు. ఏం జరుగుతుంది చెప్పండి? N and M అంటే ఒక సెమీ కండక్టర్ కదా, ఇట్ ఇస్ నాట్ జస్ట్ అట్లీస్ట్ డయోడ్ కూడా కాదు. ఏముంటాయి ఇంకా దానికి అసలు దాన్ని చదువుకుని ఏం చేయాలి మనం కదా. సో ఎస్, యూ షుడ్ నాట్ మేక్ యువర్ బేస్ ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, సీజ్ అయిపోతుంది, ట్రాన్సిస్టర్ యాక్షన్ విల్ బి సీజ్డ్. Then you can't use the transistor, the main application of transistor. Future class lo cheptanu amplifier ani. Asalu use cheyalem dani amplifier laga. Okay, so base with yes undali and base lo chala lightly doping undali. Fine, అయిపోయింది. తర్వాత Y collector is moderately doped.
ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్తున్నాను కలెక్టర్ ఎట్లా ఉండాలి, ఎప్పుడు రివర్స్ బయాస్. ఎస్, సో రివర్స్ బయాస్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఆల్వేస్ రివర్స్ బయాస్ క్యారియర్స్ ని ఇక్కడ అట్రాక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ఇక్కడ ఒక స్పేస్ చార్జ్ రీజన్ ఎక్కువ ఫామ్ అవుతుంది. ఫైన్, ఇప్పుడు క్యారియర్స్ ని ఇక్కడ ఎట్లా అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఈ కలెక్టర్ రీజియన్ అంతా ఖాళీగా ఉండి దానికి ఏ నేచర్ ఉంటుంది, మోడరేట్లీ డోప్డ్ కాబట్టి దానికి ఏమైనా క్యారియర్స్ ని కలెక్ట్ చేసుకునే కెపాసిటీ ఉంది. బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ మోడరేట్లీ డోప్డ్. ఇట్ హ్యాస్ సమ్ conductivity, property of having conductivity, property of having some small resistivity. అవన్నీ ఉన్నప్పుడు మాత్రమే అవి ఎమిటర్ లో వచ్చిన క్యారియర్స్ ని కలెక్ట్ చేసుకోగలదు. అదర్వైజ్ ఒకవేళ ఇప్పుడు ఈ కలెక్టర్ ని కనుక మీరు చాలా లైట్ డోప్డ్ చేశారనుకోండి, దానికి లైట్ కండక్టివిటీ ఉంటే ఎమిటర్ నుండి వచ్చిన ఇన్ని క్యారియర్స్ ని అది కలెక్ట్ చేసుకోలేదు. ఫైన్, అర్థమైనా? సో అందుకని ఎమిటర్ మోడరేట్లీ డోప్డ్ అవ్వాలి. ఎందుకు మోడరేట్లీ డోప్డ్ అంటే ఇంకొక రీజన్, ఎమిటర్ లో ఉన్న క్యారియర్స్ అన్ని ఇక్కడికి రావు కదా, బేస్ లో చాలా వరకు రికాంబినేషన్ జరుగుతున్నాయి కదా. రిమైనింగ్ క్యారియర్స్ ఆర్ కలెక్టెడ్ బై ద కలెక్టర్. సో కలెక్టర్ కి మోడరేట్లీ డోప్డ్ అన్న కాన్సెప్ట్ ఉంటే చాలు, ఇట్ కెన్ కలెక్ట్ ద క్యారియర్స్ ఎస్ ఫ్రమ్ ద ఎమిటర్ ఆఫ్టర్ ద రికాంబినేషన్ ఇన్ బేస్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ హ్యావింగ్ మోడరేట్ డోపింగ్ ఫర్ కలెక్టర్. అర్థమైంది కదా, ఎందుకంటే దానికి ఆ నేచర్ ఉండాలి. ఏ నేచర్? క్యారియర్స్ ని కలెక్ట్ చేసుకునే నేచర్ ఉండాలి అని అంటే అది కూడా దాదాపు ఎమిటర్ లాగా ఉండగలిగి ఉండాలి. ఓకే, అందుకని అనమాట అది మోడరేట్లీ డోప్డ్. బట్ ఇప్పుడు అక్కడ ఖాళీ చేసేస్తున్నాం, దానికి ఆ ఫీచర్ ని పెడుతున్నాం, కండక్టివిటీ అనే నేచర్ ని పెడుతున్నాం, కానీ ఆ క్యారియర్స్ ని ఇక్కడ రివర్స్ బయాస్ తో అట్రాక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఖాళీగా ఉంటుంది. ఆ నేచర్ అయితే ఉంటుంది కాబట్టి ఎమిటర్ క్యారియర్స్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాయి ఈజీగా. ఓకే, so that is the reason of having different dopings for emitter, base and collector. Now I'll speak about widths. Yes, it has moderate width and less width, ikkada high width kada. Reason enti? Yes, emitter moderate, baseless, కలెక్టర్ హై. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తాను ఈసారి. ఇక్కడ కలెక్టర్ ఏం చేస్తుంది నార్మల్గా చూస్తే, ఒకటి కలెక్టర్ కి ఒక రివర్స్ బయాస్ ఇస్తున్నారు. ఓకే, ఈ కలెక్టర్ లో ఉన్న క్యారియర్స్ మొత్తం రివర్స్ బయాస్ కి అట్రాక్ట్ అయిపోతున్నాయి. ఫైన్, బట్ ఇంకోటి ఏం జరుగుతుందంటే ఈ కలెక్టర్ ఎమిటర్ దగ్గర నుండి వస్తున్న క్యారియర్స్ ని కూడా కలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? అంటే కలెక్టర్ రెండు విషయాలు కలెక్టర్ దగ్గర జరుగుతుంది ఇప్పుడు. ఒకటి రివర్స్ బయాస్ తో దాని క్యారియర్స్ ని అక్కడికి పంపించాలి, ఇంకొకటి ఇట్ హాస్ టు కలెక్ట్ ద క్యారియర్స్ ఫ్రమ్ ఎమిటర్. ఓకే, సో ఇక్కడ చూడండి ఎమిటర్ ఏం చేస్తుందో గమనించారా? ఎమిటర్ ఇస్ నాట్ స్టోరింగ్ ఎనీ క్యారియర్స్, ఇట్ ఈస్ జస్ట్ sending the carriers into the transistor. But collector has to do two things. One thing, it has to send the carriers to the reverse bias and then it has to collect. Continuously రెండు జరుగుతూనే ఉంటాయి. అండ్ తర్వాత ఫ్యూచర్ సర్క్యూట్స్ లో చూస్తాం మనం, ప్రతిసారి మనం అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటాం అంటే సపోజ్ మనం యాంప్లిఫైయర్ గా యూజ్ చేసాం అనుకోండి ట్రాన్సిస్టర్ ని, యూడ్ గివ్ జనరల్ యాంప్లిఫైయర్ ఏంటంటే కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్. కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్ లో బేస్ దగ్గర చిన్న ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాం, కలెక్టర్ దగ్గర పెద్ద అవుట్పుట్ సిగ్నల్ ని కలెక్ట్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు కలెక్టర్ దగ్గర కలెక్టర్ చేయాల్సిన పనులతో పాటు ఇంకొక పని కూడా చెప్తున్నాం కలెక్టర్ కి. it has to yes send the output signal, it has to collect the output signal and it has to send that output signal to any other device. సపోజ్ అవుట్పుట్ ని చూడటానికి మనం ఒక సిఆర్ఓ కనెక్ట్ చేసాం అనుకోండి, సో ఇప్పుడు సిఆర్ఓ కూడా ఎక్కడ కనెక్ట్ చేయాలి? కలెక్టర్ దగ్గరే. ఆల్రెడీ కలెక్టర్ రెండు పనులు చేస్తుంది, ప్లస్ ఒక సిఆర్ఓ కూడా అక్కడే కనెక్ట్ చేయాలి. అంటే కలెక్టర్ దగ్గర ఏం జరుగుతుందంటే ఎస్ చాలా వోల్టేజ్ అండ్ కరెంట్స్ వచ్చేస్తాయి కలెక్టర్ దగ్గర, అంటే పవర్ ఎక్కువైపోతుంది కలెక్టర్ దగ్గర. అప్పుడు ఏమైపోతుందంటే కలెక్టర్ చాలా హీట్ అవుతుంది కంపేర్ టు ఎమిటర్ అండ్ బేస్. సో కలెక్టర్ ఎంత హీట్ అయినప్పుడు దాని చుట్టుపక్కల ఆ హీట్ ని డిసిపేట్ చేసే అంటే ఆ హీట్ ని బయటకు రిలీజ్ చేసినప్పుడు అది రెడ్యూస్ అవ్వకపోతే, ఆ హీట్ ని రెడ్యూస్ చేయలేకపోతే మరలా కలెక్టర్ తిరిగి హీట్ అయిపోతుంది. అలా హీట్ అయ్యి ఏమైపోతుందంటే ట్రాన్సిస్టర్ బర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. అందుకని ఏం చేయాలంటే కలెక్టర్ కి కనుక మనం కొంచెం హై విడ్త్ ఇస్తే ఆటోమేటికల్లీ హీట్ ఏమైపోతుందంటే డిఫ్యూజ్ అయిపోయి స్ప్రెడ్ అయిపోయి టోటల్ గా కలెక్టర్ దగ్గర ఉన్న హీట్ డిక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ హ్యావింగ్ హై విడ్త్ ఫర్ కలెక్టర్. మీన్స్ టు
The high width is to decrease the heat dissipation. Okay. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అంటే ఏం లేదు, ఇప్పుడు చాలా హీట్ ఉన్న ఒక మెటాలిక్ ప్లేట్ ఉంది అనుకోండి, మీరు ఒక చిన్న కూల్ మెటాలిక్ ప్లేట్ ని మీరు ఇట్లా జాయిన్ చేసేసారు అనుకోండి, ఏమైపోతుంది, ఈ హీట్ రెడ్యూస్ అయిపోతుంది. ఆ హీట్ కాస్త ఎవరికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, దీనికి, అవునా? సో ఇప్పుడు టోటల్ హీట్ చూస్తే టోటల్ హీట్ గెట్స్ రెడ్యూస్డ్. అంటే మీరు ఏం చేశారు అని అంటే యూ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఇన్ విచ్ ద హీట్ ఈస్ ఫ్లోయింగ్. ఓకే, సో అలా ఇక్కడ కూడా కలెక్టర్ విడ్త్ పెంచేస్తే హీట్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి టోటల్ హీట్ గెట్స్ రెడ్యూస్డ్. ఓకే, దెన్ వై ద బేస్ ఇస్ హావింగ్ లెస్ విడ్త్. ఇక్కడ మీరు గమనించాలి, బేస్ అనేది ఒక కంట్రోలింగ్ ఎలిమెంట్. ఇక్కడ ఎమిటర్ నుండి వస్తున్న కార్యర్స్ ని కొంచెం రికంబైన్ చేసుకొని కలెక్టర్ కి పంపిస్తుంది. కరెక్టే, కలెక్టర్ దగ్గర ఎంత అవుట్పుట్ రావాలి, ఎంత కరెంట్ రావాలి, ఓకే, దట్ ఈస్ కంట్రోల్ బై ద బేస్. దట్స్ ఆల్. బేస్ చేయాల్సిన పని అది. మన తర్వాత ఎమిటర్ అండ్ కలెక్టర్ కి మధ్యలో ఆ చిన్న స్పేసింగ్, డిఫరెంట్ సెమీకండక్టర్ తో మీరు స్పేసింగ్ మెయింటైన్ చేయకపోతే ఇట్ ఈస్ నాట్ ఆల్ బీజేటీ. సో అందుకని బేస్ కి చిన్న పని, అందుకని దానికి చిన్న డోపింగ్, చిన్న విడ్తే. మీరు వెట్ పెంచేసారు అనుకోండి, ఏమైపోతుంది చెప్పండి, చక్కగా ఎమిటర్ లో ఉన్న క్యారియర్స్ బేస్ అంతా ట్రావెల్ చేసి రికాంబినేషన్ విల్ బి ఇంక్రీస్డ్, ఆటోమేటిక్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఏం జరుగుతుంది అని అంటే కలెక్టర్ రిసీవ్ చేసుకునే కార్యర్స్ తక్కువ అయిపోతాయి అనమాట. సో దట్ ఈస్ రీజన్ ఆఫ్ హ్యావింగ్ లెస్ విడ్త్ ఫర్ బేస్. సో ఇక మరి ఎమిటర్ కి మోడరేట్ ఎందుకంటే మీకు అర్థమై ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఎమిటర్ కి మోడరేట్ విడ్త్ ఈస్ ఎనఫ్ బికాస్ emitter is not storing any carriers like collector. It is not collecting any carriers like collector. It is just sending the carriers to the collector. Kada. So అందుకని emitter moderate width అయితే చాలు. ఓకే, బికాస్ there is no heat dissipation problem, temperature increase అవటం అలాంటిది ఏం లేదు కాబట్టి emitter కి moderate width అనేది ఎనఫ్. ఓకే, ఎందుకంటే moderate width కూడా ఎందుకు కావాలి అంటే బికాస్ ఇట్స్ డోపింగ్ ఈస్ హై. అన్ని carriers అనేది పెట్టుకోవాలంటే డెఫినెట్ గా ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ moderate width. ఓకే, సో దట్ ఈస్ the reasons of having different doping concentrations and different widths for transistor. Now ఇప్పుడు how to measure the voltage and current characteristics. ఇప్పుడు డయోడ్ కి మనకు తెలుసు, డయోడ్ కి VI characteristics ఉన్నాయి కదా. ఏంటి VI characteristics అంటే గ్రాఫ్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్. మరి ట్రాన్సిస్టర్ కి ఎలా ఉంటాయి VI characteristics? ఓకే, let's see that. BJT characteristics. What are characteristics? Characteristics are nothing but VI characteristics. VI characteristics and volt ampere characteristics. It is graph between voltage and current. అచ్చం మన డయోడ్ లెక్క అన్నమాట. అయితే BJT కి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి డయోడ్ లాగా యానోడ్ క్యాథోడ్ కాదు. ఇక్కడ మనకి 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఎమిటర్ బేస్ కలెక్టర్ అని 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ తర్వాత కాన్ఫిగరేషన్స్ దగ్గర మీకు నేను డ్రా చేసినప్పుడు కూడా కరెంట్స్ గురించి వాటి గురించి చెప్పాను మీకు. ఓకే, సో ఒక్కసారి నేను ఇది చేస్తాను, రికలెక్ట్ చేస్తాను. సో ఏమేమి ఉంటాయి ఒక బీజేటీకి అని అంటే జాగ్రత్త చూసుకోండి. బీజేటీ ఇస్ హ్యావింగ్ ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్. 4 పారామీటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎట్లా డ్రా చేయాలి మరి? ఇన్ని ఉన్నాయి కదా, ఒక వోల్టేజ్ ఒక కరెంట్ అయితే పర్లేదు, కానీ ఇన్ని ఉన్నాయి కదా. సో అందుకని VI characteristics ని ఎలా డివైడ్ చేశారు అంటే VI characteristics are divided into 2. Those are input characteristics and the second one output characteristics. ఏంటి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? ఓకే, ఏంటి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటంటే ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్ అని 4 పారామీటర్స్ ఉన్నాయి. దీనిలో ఇన్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ these two are considered as independent variables. Okay, and input voltage, output current, these are considered as dependent variables.
ఈ 4 parameters లో. అంటే ఈ 2 dependent variables ఎవరి మీద డిపెండ్ అవుతాయి? దీస్ 2 dependent variables will depend on independent variables. ఫైన్. సో ఆ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఎస్ ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ చెప్తాను. ఎస్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ ఇస్, ఎవరు డిపెండెంట్ ఇక్కడ? ఇన్పుట్ వోల్టేజ్ కదా. ఇన్పుట్ వోల్టేజ్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఎవరెవరు ఇక్కడ ఇండిపెండెంట్? ఇన్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్. ఇది ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ మనం చేయబోతుంది ఏంటి అని అంటే, ఎలా గ్రాఫ్ డ్రా చేయబోతున్నాము అంటే ఏ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ టోటల్ గా గ్రాఫ్ ఎలా వస్తుందంటే, ఇక్కడ ఇన్పుట్ కరెంట్ వర్సెస్ ఇన్పుట్ voltage, input current versus input voltage when output voltage is equal to constant. మరి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అప్పుడు ఏం చేయాలంటే, ఈ రెండు డిపెండెంట్ వేరియబుల్స్ లో ఉన్న అవుట్పుట్ ఏంటో చూసుకోవాలి. వాట్ ఇస్ దట్ అవుట్పుట్? అవుట్పుట్ ఇస్ అవుట్పుట్ కరెంట్ is equal to function of, again same, input current and output voltage. Okay, మరి ఇక్కడ యాక్చువల్ గ్రాఫ్ ఏంటి మరి? ఎస్ సేమ్ అన్నమాట. అవుట్పుట్ కరెంట్ వర్సెస్ అవుట్పుట్ వోల్టేజ్ when input current is equal to constant. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మనం ఇది చేయబోతున్నాం ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే. ఎస్, we're going to draw this to get output characteristics. VI characteristics ఇప్పుడు టూ మోడ్స్ లో చేయాలి మనం. ఇన్పుట్ కి సంబంధించిన వోల్టేజ్ అండ్ కరెంట్ ఎలా ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు అవుట్పుట్ వోల్టేజ్, అలానే అవుట్పుట్ కి సంబంధించిన అవుట్పుట్ అండ్ కరెంట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ హౌ ద టూ విల్ వ్యారీ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ కరెంట్. ఓకే, సో ఇవి చేయాలన్నమాట మనం ప్రతి కాన్ఫిగరేషన్ కి చేయాలి. ఓకేనా? సో దీస్ ఆర్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యువర్ BJT. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు అనుకోవచ్చు ఎందుకు మనం ఇవే తీసుకుంటున్నారు ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ అనేవంటే, నిజంగా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో మీకు అర్థం కాదు. మనం ఒక్కొక్క కాన్ఫిగరేషన్ చూసినప్పుడు మీకు ఒక్కొక్క పాయింట్ ఈజీగా క్లియర్ అవుతుంది. Okay, so next class lo em cheyabothunanu, I am going to explain the characteristics of CV configuration, characteristics of CE configuration, and then the characteristics of CC configuration. Okay, thank you very much. Thank you for watching this video. If you like this video, please don't forget to like, share and subscribe.